వెల్కమ్ టు టీ10. నేను రేవతి. మోడీ పాలనలో భారత్ లో నిరంతర ఉద్యోగుల సంక్షోభం అనేది యువకులను సమానంగా ప్రభావితం చేస్తున్నది. అనేక దశాబ్దాలుగా దేశ ఆర్థిక విధానాలపై ఆధిపత్యం చెలాయించిన నయా ఉదారవాద విధానాలు ఈ సమస్యను తీవ్రతరం చేస్తున్నదని ఆర్థిక నిపుణులు అంటున్నారు. దేశంలోని ప్రతి రంగంలోనూ ఉపాధి క్షీణత నమోదవుతున్నదని చెబుతున్నారు. చిన్న తరహా పరిశ్రమలతో కూడిన అసంఘటిత రంగం, నోట్ల రద్దు, వస్తు సేవల పన్ను, కోవిడ్-19 మహమ్మారిపై ప్రభుత్వం సరిగా స్పందించలేకపోవడం వంటి విధానపరమైన చర్యల కారణంగా తీవ్ర ఒడిదుడుగులను ఎదుర్కొన్నదని చెప్తున్నారు. దేశంలోని కార్మికుల సగటు వేతనాలు, ఆదాయాలలో కూడా క్షీణత దారితీసిందని నిపుణులు చెబుతున్నారు. మహిళలు ఈ సంక్షోభ అసమాన భారాన్ని భరించారని, విస్తరిస్తున్న లింగ వేతన అంతరాలు సామాజిక పునరుత్పత్తిని బలహీనపరిచే శ్రామిక శక్తి భాగస్వామ్య రేటులో ప్రతికూల పోకడాలు ఉన్నాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అణగారిన సామాజిక వర్గాల, ఇతరుల మధ్య పెరుగుతున్న వేతన అసమానత అనేది ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ ద్వారా శాశ్వతంగా ఉన్న లోతైన అసమానతలను ప్రతిబింబిస్తుందని నిపుణులు తెలిపారు. ఈ సంక్లిష్ట ఉద్యోగుల సంక్షోభం ఆర్థిక అభివృద్ధి ధోరణులతో సంబంధం లేకుండా కొనసాగుతుందని, ఆర్థిక వృద్ధి కార్మిక ఉత్పాదకత మధ్య ప్రతికూల సంబంధాన్ని హైలైట్ చేస్తుందని అంటున్నారు. ఆర్థిక మాధ్యమంలో పెట్టుబడి కంటే కార్మిక ఉత్పాదకత తగ్గుతున్నది. మరో మాటలో చెప్పాలంటే భారత్ నయా ఉదారవాద ప్రాజెక్టు చట్టంలో పనిచేస్తున్నంత కాలం ఆర్థిక అభివృద్ధి రేటుతో ముడిపడి ఉన్న విధానపరమైన జోక్యం ఉద్యోగాల సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి అనుమతించదు. ప్రత్యామ్నాయం ఏమిటంటే కార్మిక ఉత్పాదకతను ప్రభావితం చేసే విధానాన్ని అనుమతించడం. ఇటీవల చిన్న తరహా రంగంలోని సంస్థలకు ఉపాధి లింక్డ్ ఇన్సెంటివ్ పథకాన్ని అమలు చేయాలనే ప్రతిపాదనపై ప్రధాన స్రవంతి మీడియాలో చర్చ జరిగింది. ఈ పథకంలో ప్రత్యక్ష, పరోక్ష ప్రభావం ద్రవ్య విలువకు తగ్గించబడే విధాన మద్దతును కలిగి ఉన్నట్టు కనిపిస్తున్నది. ఈ విధాన మద్దతు చిన్న తరహా రంగంలో ఉపాధి పరిణామాన్ని పెంచడానికి ప్రయత్నిస్తుంది అని నిపుణులు, విశ్లేషకులు అంటున్నారు. మోడీ పాలనలో అస్తవ్యస్త ఆర్థిక విధానాలతో కార్మికుల ఆదాయంలో తక్కువ పెరుగుదల, వేతనేతర ఖర్చులలో అధిక పెరుగుదలకు దారి తీస్తున్నదని చెప్తున్నారు. నైపుణ్యం కలిగిన కార్మిక శక్తి ద్వారా జరిగే ఉత్పత్తి తగిన డిమాండ్ ఉంటేనే నైపుణ్యం కలిగిన కార్మిక శక్తి అధిక ఉత్పత్తి ఉపాధిని పెంచుతుంది. కానీ మోడీ పాలనలో ఇలాంటి పరిస్థితులు కనిపించడం లేవు. ఎగుమతి ఆధారిత వృద్ధి ఉద్యోగుల సంక్షోభాన్ని పరీక్షించగలదనే అంచనా కూడా తప్పుదారి పట్టించింది. కేంద్ర విధానాలు ఉద్యోగుల సంక్షోభాన్ని పరీక్షించడంలో తీవ్రంగా విఫలమైందని నిపుణులు, విశ్లేషకులు చెప్తున్నారు. పబ్లిక్ పాలసీ తప్పనిసరిగా స్థూల ఆర్థిక డిమాండ్ ను మెరుగుపరచడం, ఇతర సహాయక విధానాలతో పాటు నైపుణ్యం కలిగిన కార్మికులను తయారు చేయడంపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.